జరిగినటువంటి విషయం అందరికీ బాధ. దయించి ఇది మనకి వేటలపాలెంలో చాలాసార్లు జరుగుతున్నాయి ప్రమాదాలు. అయినప్పటికీ మనకి ఇది అలవాటు అయిపోయినటువంటి వృత్తి, బతకలేక ప్రాణం పోద్దని తెలిసినట్టుగా మనకున్న పరిస్థితుల వల్ల ఆ పనులకు వెళ్ళడం జరుగుతుంది. మనకి ఆర్థికంగా పిల్లలు పెంచుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఆ పనులకి వెళ్తాం జరుగుతుంది. ప్రాణం పోతుందని తెలిసిన వెళ్తున్నాం మనం. అయితే అనుకోని సంఘటన జరిగింది. మరి మొన్న చూసినప్పుడు అయితే వెంటనే మీ అందరూ జరిగినటువంటి 5 నిమిషాల్లో మేము అందరూ అక్కడికి వెళ్ళాం. ప్రాణాలు కాపాడలేకపోయాము అనేటువంటి పరిస్థితి తప్పించి, అంటే మేము అందరూ వెళ్ళేటప్పటికే ప్రమాదం జరిగిపోయింది. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రాజప్ప గారు కానీ వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడటం, వెంటనే ఎస్పీ గారితో మాట్లాడటం, ఎన్ని ఫైర్ కార్లు కావాలంటే అన్ని ఫైర్ కార్లు వచ్చాయి, ఎన్ని అంబులెన్స్లు కావాలంటే అన్ని అంబులెన్స్లు వచ్చాయి. అంటే మొత్తం పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మెడికల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి. అయితే ఎవరు ఇప్పటికే ప్రమాదం జరిగిపోయింది. కాకపోతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘటనా స్థలానికి రావటం, అక్కడ చూడటం, మన సామర్లకోట రావటం, మేము అందరినీ పలకరించడం, మళ్ళీ కాకినాడ వెళ్తాం, అక్కడ పలకరించడం, అలాగే రాత్రి 11 అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పలకరించడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇంకా మనం ఎంతో ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుంది, వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అప్పటికే మన వాళ్ళకి జరిగేటువంటిది అది రికవరీ అవ్వలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఏదైనా జరిగిన దానికి అందరూ బాధపడుతూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ రాజప్ప గారు కానీ మేమందరం కానీ వాళ్ళు ఒకసారి మన ఏరియాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెట్టి ప్రభుత్వం ఇచ్చింది, మన తరఫున కూడా ఏదైనా చేయాలన్నప్పుడు రైస్ మిల్లర్స్ ఒక 5 రైస్ మిల్లర్స్ అందులో వేటలపాలెంకి సంబంధించిన ఆదిలక్ష్మి రామకృష్ణ గారు 2 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే పెద్దాపురం సైరస్ రైస్ మిల్లర్ 2 లక్షలు ఇవ్వటం, పట్టే రైస్ మిల్లర్ 1 లక్ష ఇవ్వటం, అలాగే వేరే దొమ్మల సత్యనారాయణ గారు 1000 ఇవ్వటం, వెంకటేశ్వర రైస్ మిల్లు, వీళ్ళందరూ కలిపి మనం చనిపోయిన కుటుంబాలకి, గాయపడిన వారి కుటుంబాలకి 5,000 రూపాయలు డబ్బులు, ఒక బియ్యం మూట ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మేము అందరం పోయిన మీద రాజప్ప గారు అడిగిన దాని మీద ఇవ్వటం వెంటనే ఉంది. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే చనిపోయిన వెంటనే స్పందించి 20 లక్షల రూపాయలు, అంటే ప్రభుత్వాలు చెప్తాయి కానీ ఎప్పుడో మళ్ళీ అధికారుల చుట్టూ తిరగాలి, అదే గ్రామంలో పెద్దల చుట్టూ తిరగాలి, అప్పుడు డబ్బులు వస్తాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే తెల్లవారేటప్పటికే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ 20 లక్షల రూపాయలు ఇవ్వటం. అంటే డబ్బులు అది వెలగట్లేం, మా ప్రాణానికి అది ఓట్లు ఇచ్చినా అది మనం వెలగట్లేం. ప్రభుత్వం తరఫున 20 లక్షలు ఇవ్వటం, మోడీ గారి తరఫున మళ్ళీ 2 లక్షలు ఇవ్వటం, 22 లక్షలు